లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనం సిమియోను గురించి తెలుసుకుందాము. అది మొదటి శతాబ్ద కాలము. పాపశాపములతో బంధింపబడి ఉన్న ప్రపంచాన్ని పాపమనే బానిసత్వం నుండి విడిపించి దేవునికి దగ్గర చేయడానికి ఈ భూమిపైకి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన సమయము. అప్పటికి ఆ మహానుభావుడు పుట్టి కొన్ని రోజులు మాత్రమే అవుతుంది. అలా 8 దినాల వయసులో తల్లి అయిన మరియా, తండ్రిగా ఎంచబడిన యోసేపు ఇరువురూ కలిసి యేసుప్రభు వారిని దేవాలయానికి తీసుకుని వెళ్తారు. ఎందుకనంటే ధర్మశాస్త్ర నియమాలను బట్టి ప్రతి తొలిచూలు బిడ్డను దేవునికి ప్రతిష్ఠించాలి. యేసుక్రీస్తు వారికి సున్నతి జరిగించి తరువాత మరలా కొన్ని రోజులకు ఆయనను దేవునికి ప్రతిష్ఠించడానికి ఆయన తల్లిదండ్రులు ఆయనను తీసుకుని యెరూషలేమునకు బయలుదేరారు. ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారం ప్రతి తొలిచూలు శిశువు దేవునికి ప్రతిష్ఠించాలి కాబట్టి. ధర్మశాస్త్రం అనుసరించి 8వ దినాన్న యేసుక్రీస్తు వారికి సున్నతి జరిగించిన తరువాత యెరూషలేము దేవాలయానికి వెళ్ళి అక్కడ దేవునికి అర్పణలను అర్పిస్తారు. యేసుక్రీస్తు వారు బెత్లెహేములో పుట్టి యెరూషలేములోనికి వచ్చారు. మనం బైబిల్లో ఏ విషయమైనా చదివేటప్పుడు చదవబడుతున్న ఆ సందర్భం ఏ కాలంలో, ఏ ప్రాంతంలో, ఎటువంటి పరిస్థితుల మధ్య జరుగుతుంది అనే విషయాలపై అవగాహన కలిగి ఉండాలి. యేసుక్రీస్తుని వారి తల్లిదండ్రులు యెరూషలేము పట్టణానికి తీసుకుని వచ్చారు. యెరూషలేము అంటేనే రాజధాని పట్టణము. అటువంటి పట్టణంలో ఎన్నో వందల వేల లక్షల ప్రజలు ఉంటారు. అటువంటి పట్టణంలో దేవుని కనుదృష్టి ఒకని మనుష్యుడిపై పడింది. అతని గురించి వైద్యుడైన లూకా ఏం రాస్తున్నారు అంటే, లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనంలో, యెరూషలేము నందు సిమియోను అనొక మనుష్యుడుండెను అంటే సిమియోను గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. యెరూషలేములో ఎంతోమంది ప్రజలు ఉండగా ఒక సిమియోను గురించి మాత్రమే ప్రస్తావించారు అంటే దేవుని దృష్టి, ఆయన ఆలోచన అంతా సిమియోనుపై ఉన్నది. యెరూషలేములో ఎంతోమంది ప్రజలు ఉండగా కేవలం ఆయన దృష్టి, ఆలోచన సిమియోను మీదనే ఉంది అంటే సిమియోను దేవుని దృష్టికి నచ్చాడు అని అర్థమవుతుంది. ఇంతకీ ఈ సిమియోను ఎవరు? ఈయన కుటుంబ చరిత్ర ఏమిటి? అసలు ఈయన ఏ ప్రాంతానికి చెందినవాడు? ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సిమియోను అనే పేరుకు అర్థము వినేవాడు అని. ఇతను ఏ గోత్రానికి చెందినవాడు, ఇతని తల్లిదండ్రులు ఎవరు అనే విషయాలు బైబిల్ గ్రంథంలో ఎక్కడా రాయబడి లేదు. కానీ ఇతని జీవితం గురించిన విషయాలు మాత్రం రాయబడ్డాయి. అలానే ఈ సిమియోను ఒక యాజకుడా, బోధకుడా అని మాత్రం తెలియపరచబడలేదు. అదేవిధంగా ప్రవక్త అని కూడా స్పష్టంగా చెప్పడానికి ఆధారాలు ఏమీ లేవు. ఏదేమైనప్పటికీ ఇతను దేవుని దృష్టికి నీతిమంతుడిగా కనిపిస్తాడు. దేవుని మనస్సు ఆయనకు నచ్చిన వారి మీదనే ఉంటుంది. దేవుని యొక్క దృష్టి అనేది నీతిమంతుల మీదనే ఉంటుంది. సిమియోను నీతిమంతుడు కాబట్టి దేవుని యొక్క దృష్టి ఆయన మీద ఉంది. దేవుడు ఈ లోకాన్నంతటినీ కూడా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఆయనను గూర్చి ఎవరైనా ఆలోచిస్తారా అని, ఆయన పని ఎవరు చేస్తారా అని ఈ భూమి మీద ఉన్న ప్రజలను దేవుడు పరిశీలిస్తూ ఉంటారు. సిమియోనులో ఉన్న లక్షణాలను మనం చూసినట్లయితే, మొదటి లక్షణం సిమియోను నీతిమంతుడు మరియు భక్తిపరుడు. రెండవ లక్షణం యేసుక్రీస్తు వారి కొరకు నిరీక్షణతో ఎదురుచూస్తున్న వ్యక్తి. మూడవ లక్షణం పరిశుద్ధాత్మని అనుసరిస్తున్న వ్యక్తి. మొదటి లక్షణం గురించి మాట్లాడుకుందాము. నీతి మరియు భక్తి. సిమియోను నీతిమంతుడు మరియు భక్తిపరుడు. నీతిమంతుడు అంటే దేవుణ్ణి నమ్ముకుని ఉంటాడు. అదేవిధంగా ఏ అన్యాయము, అక్రమము చేయకుండా, తనను బట్టి ఎవరికి ఎటువంటి హాని కలిగించకుండా తన పొరుగు వారిని ప్రేమిస్తూ ఉండడం. ఇలా ఉన్నప్పుడే సమాజంలో మనం నీతిగా బ్రతుకుతున్నామని చెప్పొచ్చు. అదేవిధంగా భక్తిపరుడు అంటే అనుదినం ప్రార్థన చేస్తూ దేవునితో సహవాసంలో ఉంటూ వాక్య ప్రకారంగా కార్యక్రమాలను జరిగిస్తూ తన కష్టార్జితమును దేవునికి ఇస్తూ దేవుని పనిలో ఉండడము. క్రైస్తవులలో చాలామంది భక్తిపరులుగా ఉంటారు, కానీ సమాజంలో వెళ్ళినప్పుడు నీతిపరులుగా ఉండరు. మరికొందరు సమాజంలో నీతిపరులుగా ఉంటారు, కానీ దేవుని దగ్గర మాత్రం భక్తిగా ఉండరు. కానీ సిమియోను మాత్రం 2 లక్షణాలు కలిగినవాడు. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండడమే కాకుండా
సమాజంలో కూడా నీతిగా యథార్థముగా జీవించిన వ్యక్తి. తరువాతి లక్షణం నిరీక్షణ. నిరీక్షణ అంటే ఎదురు చూడడము. సుమయోని గారిలో కేవలం నీతి భక్తి మాత్రమే కాకుండా ఆయనలో మరొక గొప్ప లక్షణం ఉంది, అదే నిరీక్షణ. ఈయన దేనికోసం నిరీక్షిస్తున్నారు అని చూస్తే ఇశ్రాయేలీల ఆదరణ కొరకు నిరీక్షిస్తున్నారు అని అర్థమవుతుంది. సుమయోను యేసుక్రీస్తు వారి కొరకు నిరీక్షిస్తున్నారు. యేసుక్రీస్తు అనే మహారాజు వచ్చి ఇశ్రాయేలీలను ఈ లోకపు బానిసత్వం నుండి విడిపించి తన రాజ్య నివాసులుగా మార్చి అందరినీ పరిపాలించే రాజుగా దేవుని ద్వారా దావీదు వంశం నుండి నీతి చిగురుగా రాబోతున్నాడని సిమియోను ఎదురుచూస్తున్నాడు. ఈయన ఎంతకాలం నుండి ఎదురుచూస్తున్నాడు అనే విషయం రాయబడలేదు, కానీ చాలా కాలం ఎదురుచూశాడని మాత్రం చెప్పవచ్చు. చాలామంది పండితుల అభిప్రాయమును బట్టి అతను వృద్ధుడుగా ఉన్నంత వరకు ఎదురు చూస్తాడు అని చెప్తారు. మొత్తానికి చాలా కాలం నుండే ఎదురు చూశాడు అని అర్థమవుతుంది. సుమయోను ఎంత ఓపిక కలిగి ఉన్నాడో అనే విషయం అతని నిరీక్షణే తెలుపుతుంది. మూడవ లక్షణం పరిశుద్ధాత్మ చేత నడిపించబడము. సుమయోను గారిలో ఉన్న మరొక అద్భుతమైన లక్షణము పరిశుద్ధాత్మ చేత నడిపించబడము. ఆయన తన జీవిత కాలమంతా కూడా తనను తానే నడిపించుకోకుండా దేవుని చేత నడిపించబడ్డాడు. ఈ లక్షణం మనమందరం కలిగి ఉండడం చాలా అవసరము. సుమయోను పరిశుద్ధాత్మ చేత నడిపించాడు కాబట్టే ఆయన దేవుని దృష్టిలో పడ్డాడు. దేవుని కోసం ఎదురు చూస్తున్నవాడిగా మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మ ద్వారా అనుసరిస్తున్నవాడిగా ఉన్నాడు. సుమయోను తండ్రి అయిన దేవుని పట్ల భయభక్తులు, కుమారుడైన యేసుక్రీస్తు వారి పట్ల నిరీక్షణ, పరిశుద్ధాత్మ పట్ల విధేయత కలిగిన వాడిగా సుమయోను కనిపిస్తున్నాడు. కనుక దేవుడు ఆయనకు ఒక వరము ఇచ్చారు. అదేమనగా యేసుక్రీస్తు వారిని చూడకుండా మరణము పొందవని దేవుడు అతనికి వరమును ఇచ్చాడు. సుమయోను నీతిమంతునిగా, భక్తిపరుడిగా, దేవుని పట్ల నిరీక్షణ, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడడం ఆయన దేవుని దృష్టికి యోగ్యుడిగా కనిపించాడు. ఆయన జీవితం దేవుని దృష్టికి ఆకర్షణీయంగా అయింది. మనం కూడా ఈ విషయాలలో దేవుని పట్ల నిరీక్షణ, పరిశుద్ధాత్మ నడిపింపు, నీతి భక్తి కలిగి ఉంటే దేవుని దృష్టి మనపై కూడా ఉంటుంది. ఈ విషయాలు సుమయోను కలిగి ఉన్నందుకు దేవుడు ఆయనకు ఇచ్చిన ప్రతిఫలం ఏంటంటే యేసుక్రీస్తు వారిని చూడడము మరియు ఎత్తుకునే భాగ్యాన్ని కలిగించారు. నిజంగా సుమయోను అదృష్టవంతుడు అని చెప్పుకోవచ్చు. ఎందరో ప్రవక్తలు యేసుక్రీస్తుని చూడడానికి ఎదురు చూశారు, కానీ వారికెవరికి ఇలాంటి భాగ్యము దక్కలేదు. కానీ సుమయోను గారికి మాత్రం ఆ భాగ్యం దక్కింది. ఆయన నీతి భక్తి, ఎంతో కాలం నిరీక్షణ, పరిశుద్ధాత్మ నడిపింపు చివరికి నిష్ప్రయోజనంగా కాలేదు. ఎంతో కాలం నిరీక్షణ, ఎంతో కాలం ఎదురుచూపు, చిక్కు చెదరని విశ్వాసం, విడిచిపెట్టని ఓర్పు, వీటన్నిటికీ ప్రతిఫలంగా ఆయన యేసుక్రీస్తుని ఎత్తుకోవడమే. సుమయోను ఇంతకాలం దేనికోసమైతే ఎదురు చూస్తున్నాడో దానిని చివరికి పొందగలిగాడు. దేవుని యందు మనం నిరీక్షణ ఉంచగలిగితే ఎటువంటి పనినైనా మనం సులభంగా సాధించగలము. ఎటువంటి కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు నడవగలుగుతాము. ఆమేన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.